హలో అండి, వెల్కమ్ టు మై బ్లాగ్. తోటకూర పకోడీ. హలో ఫ్రెండ్స్, ఈరోజు తోటకూర పకోడీ మాది. చూడండి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: తోటకూర 5 కట్టలు తీసుకున్నాను. శుభ్రంగా కడిగి వేరే తప్పెల్లో వేసుకోవాలండి. దీనికి కావాల్సిన పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, సోంపు, వెల్లుల్లి రెబ్బలు, ఇవన్నీ కచ్చా పచ్చిగా పట్టుకోవాలి. అంత మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు, కచ్చా పచ్చిగా చాలు. ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పావు కప్పు బియ్యం పిండి, ఇగో 2 ప్యాకెట్లు శనగపిండి, 2 ప్యాకెట్ల ఆయిల్, ఇదిగో తగినంత ఉప్పు, కొంచెం పసుపు. ఇదిగో బియ్యం పిండి, తగినంత ఉప్పు, కొంచెం పసుపు కదా, ఇదంతా వేసేసుకోవాలి. మాకు కారం సరిపోదు, కొంచెం వేస్తా మామూలు కారం. 2 ప్యాకెట్లు శనగపిండి వేసేసుకుంటున్నా. కొంచెం కరివేపాకు. ఇప్పుడే అయితే వాటర్ పోయొద్దు, బాగా కలుపుకోవాలి. చూసుకొని తర్వాత కొంచెం వేసుకోవాలంతే. మాకు 2 ప్యాకెట్లు అయితే సరిపోలే, ఇంకో ప్యాకెట్ వేసుకుంటున్నా. నేనైతే వాటర్ పోయలేదు, మాకైతే కరెక్ట్గా సరిపోయినాయి. మీరైతే చూసుకొని పోసుకోండి. నేనైతే ఇంకా సన్నగా కట్ చేసేదాన్ని. మా బావ చూడు, నేను పడుకున్నాను బాగోలేక, ఎంతలావు కట్ చేశాడు. అంటే చూసుకోండి, ఇప్పుడే మాకైతే సరిపోయింది. ఇదిగో ఆయిల్ అయితే పెట్టుకున్నాడు. 2 ప్యాకెట్లు ఆయిల్ పోస్తున్నాడు. కాకపోతే 2 ప్యాకెట్లు పట్టదు, మిగిలిద్దు అందులో. కిందకి పెట్టిపోయి ఆయిల్, మా ఆయన కింద పెట్టిపోయి ఆయిల్ అంటే పైకి పెడుతున్నాడు. ఆయిల్ అయితే వేడైంది, చూద్దాం. వేడైపోయింది. కొంచెం కొంచెంగా వేసుకోవాలండి, జాగ్రత్త. ఆయిల్ కాడ చేతి మీద పడుతుంది. ఎమ్మటే కలబెట్టకూడదండి, కొద్దిసేపు ఆగాలి. ఒక 2 మినిట్స్, 2 సెకండ్స్. ఇదిగో ఇలా వచ్చినప్పుడు కలబెట్టుకోవాలి. చూడండి చూడండి, అంతా ఈ విధంగా వచ్చినాకైతే తీసేసుకోవాలి. గోల్డ్ కలర్గా వచ్చిన తర్వాత ఇదంతా ఇంకా ఈ విధంగానే వేసుకోవాలి. అరగంట పైన పట్టిద్దండి ఇది అయిపోయేలేపు. ఇప్పుడే స్టార్ట్ చేసాం కదా. చూడండి ఎలా ఉందో, టేస్ట్ చేద్దాం. చూడండి ఎలా తునుకుతుందో, లోపల కూడా అంతా ఉడికింది బాగానే. టేస్ట్ చూద్దాం. ఉప్పు సరిపోయింది, పర్ఫెక్ట్గా ఉంది. అంతంగా అయితే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. అయిపోయింది. చూడండి, ఎమ్మి ఎమ్మి తోటకూర పకోడీ సూపర్. మీరు కూడా ట్రై చేయండి, చేసుకోండి, తినండి. ఎలా ఉందో, ఎలా వచ్చిందో కామెంట్లో కామెంట్ చేయండి.